హలో! హాయ్ సోలో వాచర్స్. మా ఇంట్లో నేను చేసే సాంబార్ అంటే అందరికీ చాలా ఇష్టం. వేడి వేడి అన్నంలో గాని, పర్టిక్యులర్‌గా గోధుమ రవ్వ ఉప్మాలో వేసుకొని తింటే ఏ రెస్టారెంట్ టిఫిన్ పనికిరాదు. అంత బావుంటుంది. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ అంత సైజ్ తూర్ దాల్ తీసుకొని, వాష్ చేసుకొని, సోక్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. దాంతో పాటు ఒక మీడియం సైజ్ లెమన్ అంతా చింతపండు తీసుకొని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోండి. లేదా హాట్ వాటర్ ఏసుకుంటే ఒక 10-15 మినిట్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ సోక్ చేసుకున్న దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, అలాగే 2 మీడియం సైజ్ టొమాటోస్‌ని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని 4-5 గార్లిక్ క్లవ్స్, వెల్లుల్లి అంటాం కదా! అవి యాడ్ చేసుకోవాలి. హోల్ రాడిష్ అండ్ క్యారెట్స్‌ని పీల్ చేసుకొని వాష్ చేసుకొనేసుకోండి. అలాగే 2 డ్రమ్ స్టిక్స్‌ని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయండి లిడ్ పెట్టేసి. నార్మల్‌గా సాంబార్ చేయాలంటే వెజిటబుల్స్ బాయిల్ అయ్యేంత వరకు మనకు టైం పడుతుంది కదా! సో, ఇది ఈజీ ప్రాసెస్ అనమాట. మనం పప్పులో వేసి బాయిల్ చేస్తాం కాబట్టి దాని ఫ్లేవర్ అంతా పప్పులోకొచ్చేస్తుంది. ఇప్పుడు పప్పుని మ్యాష్ చేసుకొని పోపు వేసుకుంటాము. టెంపరింగ్ వేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని అందులో గార్లిక్ ఒక హాఫ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. గార్లిక్, ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు వేయాలి. అలాగే వేయకూడదు 2 రెడ్ చిల్లీస్ అలాగే ఏసుకొని మనం ఈ టెంపరింగ్‌ని వెంటనే ఇంకా పప్పులోకి వేసేస్తాం. ఆనియన్స్, గార్లిక్ బ్రౌన్ కలర్ అవ్వడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది. అందులోనే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏసుకొని ఇంకో హాఫ్ ఆనియన్ చాప్ చేసుకొని యాడ్ చేసుకుంటాము. ఇంకా నానబెట్టాం కదా టామరిన్ దాని పల్పేసేసాము. దాని తర్వాత 3-4 లేడీస్ ఫింగర్స్ అలాగే 3-4 బ్రింజాల్స్ యాడ్ చేసుకోవాలి. కట్ చేసుకొని మీకు వెజ్జీస్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం ఇంగువ, సాంబార్ పౌడర్ 2 టీ స్పూన్స్, రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్, సాల్ట్ టేస్ట్‌కి సరిపడంత వేసుకొని, హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కొరియాండర్ వేసుకొని, ఇప్పుడు ఎంతసేపు బాయిల్ చేయాలంటే, మన వంకాయలు, బెండకాయలు సాఫ్ట్‌గా కుక్ అవ్వాలనమాట. అంతసేపు బాయిల్ చేయాలి. ఇవి సాఫ్ట్ అయిన వెంటనే ఆల్రెడీ మనం పప్పులో వేసి బాయిల్ చేసాం కదా! రాడిష్, క్యారెట్ అవి చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని, దాంతో పాటు డ్రమ్ స్టిక్స్‌ని కూడా వేసేస్తాం. ఇవి వేసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రాసెస్ ఫాలో అయితే మనకు సాంబార్ అనేది చాలా క్విక్‌గా, టేస్టీగా అలాగే చాలా హెల్తీ కూడా కదా! తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.